అంటే పదే పదే పవన్ కళ్యాణ్ విమర్శించి 3 పెళ్లి అనటం వల్లే వైసీపీ ఓటమి ప్రధాన కారణం అంటారా? అలా ఏం కాదంటారా కాదు. అది? అలా ఏం కాదు. అంటే మీ పార్టీ అధ్యక్షుడు కూడా పదే పదే చెప్పారు 3 పెళ్లిళ్ళు అనటం వల్ల ఓటమికి కారణం కాదంటారా? ఓటమికి కారణం అదేం చెప్పి మా నాయకుడు ఎక్కడ ఒప్పుకోలేదన్న. ఇప్పుడు అని ఉండొచ్చు 3 పెళ్ళిళ్ళు వాస్తవాలే చెప్పాం. అవి మరి ఏంటి ఇంకోటి వైసీపీకి ఎందుకు ఓటమి ఎందుకు కారణం అంటారు? ఓటమికి 100 కారణం. ప్రజలను తిరస్కరించారు. అన్న వాళ్ళు మేజర్ ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 33-34% ఇది, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 6%, ప్లస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా పార్టీ కార్యకర్తలు కానీ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలన్న ఆలోచనలో చేసామే తప్ప వీరికి మాదిరిగా ఇండివిజువల్ ఇవన్నీ కాదన్నా. 3 పార్టీలు ఇండివిజువల్ చేయమని మేము ఇండివిజువల్గా చేస్తాం. ఎవరు అధికారంలోకి వస్తారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అని గెలుస్తారా? ఎన్ని 2 చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడి పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం లేదన్నా. సింహం అన్నారు. ఎవరు? సింహం సింహం సింగిల్ గా ఉంది కాబట్టి 6 పార్టీలు 11కి వచ్చింది. మరి 11 సీట్లు చూడద్దన్న. 40% ఓట్ షేర్ చూడండి. 3 పార్టీలు ప్రత్యక్షంగా 3 పరోక్షంగా 3 చేస్తే వాళ్ళ ఓట్ షేర్ ఏంటి, మా ఓట్ షేర్ ఏంటి? ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లదే ఉందన్నా. మీరు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ పక్షాన నుండి వీళ్ళకి 22 సీట్లు వస్తాయి. సొంత కష్టమా? 22 కొట్టే నీ సొంత కష్టం ఏంటి? అది నీ సొంత కష్టంతో నువ్వే గెలవాలా? ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్క పార్టీ జెండా మోపిస్తే కూలీలుగా మార్చి వాళ్ళు కొడుతుంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొడతారు చెప్తా. ఆధారాలు చూపించుకొని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు కావాలంటారా? ఖచ్చితంగా ఆయన మనసు నిజమైన నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రత్యక్షంగా 100 మాటలు చెప్పచ్చు. మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి. ఆయనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నోటితోల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారా? వాస్తవం కాదు అది? అసలు టెక్నాలజీకి అంటే బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాతనం విమర్శించాలి ఎవరైనా. అది ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, అది మహిళా నాయకురాలైనా, జంట అయినా సరే. ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అవునా కాదంటారు? అలా ఏం కాదండి. వాళ్ళు అంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు, బోండవమ్మ గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడింది కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు. కారణాలు 100 ఉండొచ్చు. దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం అన్నారు. ఇదిగోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో 300 పైచీలకు, ఇది పొరపాటు నేడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో, 370 చిల్లర కేసులు, 39 మంది రిమాండ్, ఒక్కొక్కల మీద 10 కేసులు, 15 కేసులు, 25 కేసులు టాపు, 110 రోజులు ఇప్పటికి కూడా స్టిల్ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసు ఇదేనా మీ పరిపాలన? ఒక్కసారి రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్లలను వదిలేసి, భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం వెళ్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా? ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు? రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని కూడా లోకేష్ గారు చెప్తారు. నిజంగా మీకు భయం వేస్తుందా? లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడతారు, మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు. ఏంటి గుడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు వేయని వాళ్ళు, వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు, తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఈ అధికారుల మీద గుడ్ బుక్ పెడతాం, మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం. ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా, ఇంకో చోట ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం, బాధ్యతలుగా చేస్తూ ఉంటున్నాం. అంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీమోహన్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, అంత నీతిమంతుడు ఏం కాదు, ఒక దళిత కుర్రోడిని కిడ్నాప్ చేశారు, దళిత కుర్రోడిని నిరాశ చేసినందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు నిజంగా? ఈ అక్రమం మీరు పదే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అతని పేరు ఇది ఉంది, సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్నా అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత, రికార్డు చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదా? ఇది రాజకీయపరమైన కుట్ర కాదా? ఇది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి కేసులు 100 పెట్టినా
మా మీద పెట్టినా ఇంకోళ్ళ మీద పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు పెట్టే అక్రమ కేసులు భయపడం. బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్స్లో వస్తా అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఈరోజు ఎప్పుడు ఎల్లకాలం అధికారం మీ మాత్రమే ఉండదు. ఈరోజు మా నాయకులు మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు. ఆ రోజు చెప్తాం మేము కూడా. పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం అంటారు. ఇంతకన్నా దారుణంగా పోలీస్ అధికారులు ఎవరైనా సరే ఇలాంటి చర్యలు చేపడితే గుడ్డలో తీస్తామని చెప్పన్నారు. అది ఎంతవరకు పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ అధికారులు పసుపు చొక్కాలు వేస్తారా? ఆ విధంగా బిహేవ్ చేయలేదా? ఆ విధంగా బిహేవ్ ఎక్కడన్నా గతంలో సెక్షన్లకి బిఎన్ఎస్ సెక్షన్లకి ఎప్పుడో 2014లో పెట్టిన పోస్ట్కి ఎవడన్నా ఇప్పుడు సెక్షన్లు మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు ఎవరికి పెడతారా? 111 అప్లికబుల్ కానటువంటి కేసులకి ఎక్కడన్నా పెడతారా? సోషల్ మీడియా ఎక్కడన్నా బిలో 7 ఇయర్స్కి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా? ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా? మీరు పెట్టేటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు.